నీ థింగ్సా? సో నేను చెప్పాను కదా, ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు నేను పక్కనే ఫొటోస్ చూపిస్తాను ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు బయట నుంచి తెప్పిస్తానంటే చాలా స్టైలిష్గా ఉంటాయి అండ్ ఇలా 2-3 ఉంటాయి అనమాట. సో అది కొంచెం ముద్దుగా అనిపిస్తుంది. ఇది కూడా అంతే, దీని లోపల వస్తుంది ఇలా కోట్, హ్యాండ్స్ అవి ఇలా వచ్చి ఇందులోంచి ఇలా ఈ బెల్ట్ వస్తుంది. దీనికి కూడా ఇది ఇలా షర్ట్ వస్తుంది అండ్ షర్ట్తో పాటు దీనిపైన ఇది ఇలా వస్తుంది. దానికోసం ఏం చేసుకుంటాను ఇవన్నీ. సో ఇది ఏంటంటే మన హెయిర్కి సంబంధించిన మిషన్ అనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలిపవన్. సో మా వీడియోలోని మీ వరకు చేరాలంటే మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మోస్ట్ అవైటెడ్ వీడియో. సో 2 సంవత్సరాల నుంచి నన్ను అందరూ అడుగుతున్న క్వశ్చన్. సో అదే ఈరోజు బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే చందమామ గారి మోడ్రన్ డ్రెస్సెస్ చాలా స్టైలిష్గా ఉంటాయి, ఎక్కడి నుంచి తెప్పిస్తారు అని, మాకెందుకు దొరకట్లేదు అని. యాక్చువల్లీ నేను అవన్నీ బయట కంట్రీస్ నుంచి తెప్పిస్తాను, అందుకని అలాంటి డ్రెస్సెస్ మీకు దొరకట్లేదు అనమాట వెతికిన. సో ఎక్కడి నుంచి అంటే యూఎస్ నుంచి తెప్పిస్తా, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తా, అలాగే మన ప్యారిస్ నుంచి తెప్పిస్తా. ఎక్కడ స్టైలింగ్గా నాకు అనిపిస్తే అక్కడి నుంచి తెప్పిస్తాను అనమాట. అండ్ దాని థింగ్స్ కూడా, ఇప్పుడు దాని హ్యాండ్ బ్యాగ్స్, దాని స్పెట్స్, దాని షూస్, యూజువలీ అందరు అడుగుతారు ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదు, మేము చాలా సర్చ్ చేసామని. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో మాత్రమే స్పెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్, షూస్ అన్నీ కూడా పిల్లల ఏజ్ని బట్టి సైజెస్ అన్నీ తీసుకొని తయారు చేసి పంపిస్తారు. సో అది కూడా మనకి 2 to 3 months టైం పడుతుంది. సో అది కూడా కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. సో అక్కడ అగైన్ కస్టమ్స్లో మళ్ళీ ఆ తర్వాత కొరియర్ ఫీ కలిపి చాలా ఎక్కువైపోతుంది. సో నేను మీకు చెప్పాను కదా, దాన్విగడ్ కాస్ట్యూమ్స్ నేను లాంచ్ చేద్దామని. నాకేంటంటే బయట దొరికే కంట్రీస్లో స్టైలింగ్ బట్టలు మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్లో నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, బట్ అది చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో అందుకనే చందమామ గారి పేరుతోనే ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మనందరికీ తెలుసు పిల్లల బట్టలు చాలా ఎక్స్పెన్సివ్ ఎక్కడైనా సరే, అండ్ వాళ్ళు ఊరికి ఎదిగిపోతారు కాబట్టి ఎక్కువ రోజులు కూడా వాడలేం. అందుకే తక్కువ డబ్బులతో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో, ఎలా చేయబోతున్నాను ఏంటి అని. అండ్ దాంతో పాటు ఈ రోజు కొన్ని డ్రెస్సెస్ అండ్ థింగ్స్ చందమామ గారి అన్బాక్సింగ్ చేయబోతున్నాను, ఫారెన్ నుంచి వచ్చినవి. సో మరి లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. కానీ అంతకంటే ముందు అందరూ నన్ను అడుగుతూ ఉంటారు, అక్క మీ హెయిర్ కేర్ చెప్పండి, అలాగే మీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి అని చెప్పి. బట్ ఫుల్ వ్లాగ్లో అయితే కొంచెం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్లాగ్లో మనం 1 minute మాట్లాడుకోవచ్చు అనమాట. సో నేను కూడా ఈ మధ్య నా స్కిన్ కేర్ రొటీన్లో ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను. సో నేను ఏదైనా సరే బ్రాండింగ్ కోసం నేను చూపించను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అందరూ లేడీసే ఉన్నారు, చాలా నన్ను నమ్ముతారు, నేను అంటే బ్లైండ్ గా నమ్ముతారు. కాబట్టి ఒక ప్రోడక్ట్ నేను మినిమం ఒక 3 to 4 months వాడి అది నాకు పనిచేస్తుందా లేదా చూసిన తర్వాతే మీకు చెప్తాను. సో అలాగే ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ నేను నా ఫేస్ స్కిన్ రొటీన్ లో వాడుతున్నాను. అదేంటంటే నా స్కిన్ కేర్ రొటీన్ లో భాగమైంది ఎం కఫేన్ కాఫీ ఫేస్ వాష్. ఇందులో ఏంటంటే ప్యూర్ అరబికా కాఫీ ఉంటుంది. 100% అరబికా కాఫీ ఉండడం వల్ల మన స్కిన్ ని చాలా డీప్గా క్లీన్ చేస్తుంది అండ్ డస్ట్ని రిమూవ్ చేస్తుంది, ఆయిలీ అండ్ ప్లఫీనెస్ని రిడ్యూస్ చేస్తుంది. అంతేకాదు ఇందులో కెఫెన్ ఉంది. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఈవెన్గా టోన్ అయ్యేలా చేస్తుంది. సో దాంతోపాటు మన స్కిన్ చాలా ఫ్రెష్గా గ్లోగా ఉండేలా కూడా చేస్తుంది. కాఫీలో ఉన్న పెద్ద మ్యాజిక్ ఏంటో చెప్పనా, మనం బాగా అలసిపోయి డల్గా ఉన్నప్పుడు ఒక మంచి కాఫీ తాగితే మనకి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది, ఎనర్జీ వస్తుంది కదా. సో అలాగే కాఫీ ఫేస్ వాష్లో కూడా మన స్కిన్కి అంతే ఫ్రెష్నెస్ వస్తుంది అండ్ ఎనర్జీ వస్తుంది, గివింగ్ యూ ఏ ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, పదండి. సో చూసారా, ఇప్పుడు నా స్కిన్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో నేను చెప్పానుగా ఇందులో కాఫీ ఉంది. సో కాఫీ ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ని డీప్గా క్లీన్ చేస్తుంది, స్కిన్ పైన డస్ట్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఆయిల్ని తగ్గిస్తుంది, మన స్కిన్ హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది. సో అంతేకాదు ఇది న్యాచురల్, 100% వేగన్, పెటా సర్టిఫైడ్, క్రుయాలిటీ ఫ్రీ. అంటే ఇది ఏ యానిమల్ పైన టెస్ట్ చేసింది కాదు, ఏ యానిమల్ నుంచి తయారు చేసింది కాదు. సో అందరూ హ్యాపీగా యూస్ చేయొచ్చు.
సో మన కాఫీ ఫేస్ వాష్ ఇన్ని ఉన్నాయి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. ఏం కాదు, మన అందరూ అఫోర్డ్ చేయొచ్చు. జస్ట్ 229 రూపీస్ మాత్రమే. అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసినా కూడా $45 వస్తుంది. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనం రెగ్యులర్గా షాపింగ్ చేసే వెబ్సైట్ అన్నింటిలోనూ దొరుకుతుంది. లైక్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, సో అన్నిట్లో దొరుకుతుంది. అలాగే మీరు నా ప్రోమో కోడ్ని యూస్ చేస్తే అంటే ITLUMEE15 ఇట్లు మీ 15 అని టైప్ చేసి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. అది కూడా M-Caffeine వెబ్సైట్లో మాత్రమే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసి M-Caffeine కాఫీ ఫేస్ వాష్ అండ్ దాంతోపాటు కాఫీ స్క్రబ్ కూడా ఉంది. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి మీరు యూస్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయనేది డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ ప్యాకింగ్ అన్బాక్సింగ్ చేయడానికి నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిసారి పవన్ ఏంటది ఓపెన్ చేసినప్పుడు చంద్రముఖిలాగా తయారవుతాను అంటాడు. అంతే కదా, అసలు క్వాలిటీ ఎలా ఉంది అంటే మనం పెట్టిన డబ్బులకి ఇది వర్తేనా, ఫోటోలో ఉన్నట్టే ఉన్నాయి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు అవన్నీ నేను ఓపెన్ చేసి చూడబోతున్నా. నాతో పాటు చందమామ కూడా ఎగ్జైట్మెంట్ చూడాలి మీరు. ప్రతిసారి ఏదైనా ఓపెన్ చేస్తే వేసుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడే నాకు ఫ్యాషన్ షో చేస్తుంది. సో మరి లేట్ చేయకుండా మన చందమామ గారిని రెడీ చేసి బాక్స్లో ఏముందో చూద్దామా ఫ్రెండ్స్. లెట్స్ గో. ఏంటది, ఏం చూడాలి? ఫోటోదా? ఇందులో ఏముంది? నీ థింగ్సా? అమ్మ బాబు, నీకు తెలిసిపోయాయా? కట్ ఇంకా చాలా కట్ అట్లుంటది మనతోని. పెయిన్ ఇలా బయట నుంచి వచ్చినప్పుడల్లా దానికి చాలా యాంగ్జైటీగా అనిపిస్తుంది. ఏమున్నాయో చూసేద్దాం, ఏమేమి తెచ్చిందో ఈసారి చూసేద్దాం అని చెప్పి నేను ఓపెన్ చేస్తున్నప్పుడు అది వేసుకొని చూపించేస్తూ ఉంటుంది కూడా నాకు. సో ఈరోజు ఆ ఎగ్జైట్మెంట్ లో ఉంది. కట్ చేద్దామా దాన్ని? చెప్పు, చూస్తారా ఫ్రెండ్స్? అయ్యో, నువ్వేమన్నావేమన్నా యూట్యూబ్ కోసం? చాలా కష్టపడుతుందంట యూట్యూబ్ కోసం. అయ్యే బాబోయ్, నేనేం చేయాలి? నేను చూపించబోతానేమో మీరు మొత్తుకుంటారు నేను ప్రెగ్నెంట్ ఉన్నానక్క, దాన్ని నేను చూస్తూ ఉంటాను అని. చాలా మంది మీ వర్క్ స్ట్రెస్లో ఉంటాము, చందమామ గారిని చూస్తే రిలాక్స్ అవుతాము అంటారు. ఇలా చాలా మంది, మాకు ఆడపిల్లలు, 2 మగపిల్లలేనండి, ఆడపిల్లలు లేరు, దాన్ని నేను చూస్తే మా పాపలు అనిపిస్తుంది. మీ అందరి కోసం నేను చూపిస్తుంటే ఎందుకు కొడుతున్నా? బన్నీ మొన్న ఎలా దండం పెట్టుకుంది చూపించు ఫ్రెండ్స్కి. చూపించు ఎలా దండం పెట్టించావు. వర్షం పడితే వెళ్ళి చూపిస్తుంది. బన్నీ వర్షం పడుతుంది చూడు నాన్న అంట. నేను కూర్చోబెడుతుంది, దాని బుగ్గలకు ముద్దు పెడుతుంది, దాన్ని స్నానం చేపిస్తుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అంట. బన్నీ నేను ఏమనిపిస్తుంది? నువ్వు అక్క అనిపిస్తే నువ్వు తమ్ముడు అని పిలుస్తావా? సరిపోయారు ఇద్దరు దిగి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇందులో ఏమున్నాయి చూపిద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చూపించండి ఫస్ట్ ఏమేమి తెప్పిస్తున్నారు మీరు చూపించండి. చందమామ గారు లెట్స్ గో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. చెప్పు. కమ్ ఆన్. 6 years హ్యాపీ. సో చెప్పాను కదా మా రిలేటివ్స్ ఉన్నారని చెప్పి. సో ఫస్ట్ వాళ్ళకి వెళ్తుంది పార్సల్. వెళ్ళిన తర్వాత వాళ్ళు సో వెయిట్ ఎక్కువైతే కొరియర్ ఫీ అది ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇలా అన్ని ఒక బాక్స్ లో పెట్టి పంపించేస్తారనమాట. చూస్తారా మీరు కూడా ఏమున్నాయో? కమ్ 1 2 3 ఓపెన్ దాన్వి. వావ్, ఈసారి చాలా వచ్చాయి కదమ్మా. సో ఫస్ట్ దాన్వి గాడికి స్లిప్పర్ తో స్టార్ట్ చేద్దాం. సో పైన ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి ఏంటంటే నేను కొంచెం పెద్ద సైజ్ పెడతాను, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో సైజ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మళ్ళీ నా వరకు రావడానికి టైం పడుతుంది అనమాట. సో అది నా ఆర్డర్ చేసి లేదా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ నాకు రావడానికి 2-3 months టైం పడుతుంది. సో సైజెస్ ఏమైనా మళ్ళీ ప్రాబ్లం అవుతాయని కొంచెం పెద్దవి పెడతాను అనమాట. ఇగో చూడండి, క్వాలిటీ కూడా బాగుంది కదా. ఇదొకటి. అండ్ ఎల్లో కలరా, అది వేసుకున్నాక ఎల్లో కలర్ కూడా వేసుకో. అండ్ ఇదొక బ్లాక్ కలర్. ఇదేం కలర్? పింక్ కలరా? ఓకే. సో ఇవి ఒక షూ. జస్ట్ నేను ఏంటంటే ఒక్కొక్కసారి ఒక నిమిషం నువ్వు వేసుకొని నడిచి చూపించు. నువ్వు నడిచి చూపించు. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఒక 30 అలా స్పెట్స్ పెట్టేస్తా, ఒక 30 అలా వాచెస్ పెట్టేస్తా, అండ్ బ్యాగ్స్ పెట్టేస్తాను. అవి సపరేట్గా వస్తాయి. ఒక్కొక్కసారి నాకు బాగా నచ్చినప్పుడు అన్నీ కలిపి కూడా పెడుతుంటా. సో ఇవి అన్నీ కలిపి పెట్టిన ప్యాకేజ్. ఓకే. సో ఇవి షూస్. ఇది
దాన్వి గడికి స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాం మేము, అందుకని చెప్పేసి ఇది కూడా వేసుకొని చూపించు బ్యాగు. దాన్ని స్కూల్ కి పంపిద్దామని చెప్పేసి ఒక చిన్న బ్యాగ్ పెట్టాను అనమాట. కనమా దా ఇది వేసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ కి వెళ్ళి ఏం చేస్తావు? ఏబిసి రాస్తావు. ఇట్లా ఇక్కడ ఇది కూడా వెళ్ళాలా నీ స్కూల్ కి? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తావు వెళ్ళి స్కూల్ కి? ఏబిసిడి రాస్తావా? వర్షం వస్తే గొడుగు కావాలా? నాకు ఏం కొన, నేను రెండు కొనాల్సి వస్తుంది వాళ్ళిద్దరికి అంట. కనమా ఇప్పుడు వద్దు, ఈరోజు సండే హాలిడే, వచ్చేయి. స్కూల్ లేదు దాన్ని, వర్షం పడ్డది, స్కూల్ లేదు. నెక్స్ట్ ఏం వచ్చింది చూద్దాం దా. దాని గడికి ఇలాంటి క్యాప్స్ చాలా బాగుంటాయి, ఒకసారి పెట్టుకో. అలా చూపించు. హాయ్ బాయ్ ఫ్రెండ్స్. అప్పుడు ఎంత తొందరగా స్కూల్ అయిపోయిందా మీది? ఏం చదువుకున్నావు ఈరోజు? మరి ఏం చేసావు స్కూల్లో? సో ఇది అన్నమాట బ్యాగ్, చూసారా బాగుంది కదా. అండ్ ఇవి వాచెస్ అన్నమాట. సో చూసారా, ఇది టైం కూడా తెలుస్తుంది. ఇవి ఏంటంటే పిల్లల కోసము కరెక్ట్ సైజులో ఉంటాయి అన్నమాట. అండ్ క్వాలిటీ కూడా చూడండి బాగుంది కదా. సో అందుకని ఈసారి మాత్రం జస్ట్ ఊరినే కొన్ని తెప్పించాను అలా. సో ఇది కూడా ఒక వాచ్, బ్లాక్ కలర్, చాలా బాగుంది. అండ్ వీళ్ళు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది ఇంకొక వాచ్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పెట్స్ అది లేపేసింది కదమ్మా. అండ్ ఇది ఇంకొకటి. రెడ్ కలర్, బ్లాక్ కలర్ బాగున్నాయా ఫ్రెండ్స్? అడుగు. అండ్ ఇంకొకటి చూడండి, ఇది అంటే మనకి బయట నుంచి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ లో కూడా ఏం అవ్వకుండా ఈ పౌచెస్ చాలా బాగున్నాయి. మనం కూడా ఇలానే జాగ్రత్తగా పెట్టుకుంటే ఇవి పాడవకుండా ఉంటాయి. ఇదిగో ఇది బ్లాక్ కలర్, ఇది ఆల్రెడీ మేము చూపించేసాం. ఇదే ఇందులో వేసేసింది ఇది. ఓకే నెక్స్ట్ పిగ్గు పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్. క్యాప్ చూసారా, క్యాప్ కూడా చాలా బాగుంది దాని సైజ్ కి. అండ్ నేను చెప్పాను కదా, వీళ్ళ సైజ్ లో మాత్రమే ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్ని. సో అవి వాళ్ళు తయారు చేస్తారు, అందుకే మనకి అంత టైం పడుతుంది. చూపించి బాగుంది అడుగు. సో ఇది బుజ్జి బ్యాక్ ప్యాక్. దీనికి ఎక్కడన్నా మామూలుగా దాని స్నాక్స్ కానీ చాక్లెట్స్ కానీ పెట్టుకుంటే దాని పర్సు అదే క్యారీ చేసేలాగా అనమాట. సో ఇది ఒకటి. కనమకి బెల్ట్. ఇది చక్కగా ఎలాస్టిక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం పెద్దగా అయినా కూడా పర్వాలేదు. అండ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని, ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్. ఓకేనా? ఇదొకటి. ఇదేంటి, కనమకి చిమ్మింగ్ ఇష్టం కదా, మమ్మీ స్పెట్స్ తెప్పించింది. అక్కడ చూపించడానికి చెప్పు. అండ్ దాన్ని స్కూల్కి వెళ్తుంది కదా, దానికోసం నేను ఎరేజర్స్ తెప్పించాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా ఎరేజర్ ఇది. సో ఇది షార్ప్నర్. ఇది ఒక టాయ్ లాగా ఉంటుంది అనమాట. ఈ షార్ప్నర్ కింద ఇలా లెగ్స్ వస్తాయి దీనికి. కనమ్మ గారు స్కూల్కి వెళ్తున్నారు కదా, ప్యాడ్ రాచుకుంటావు దీంట్లో. ఎలా రాచుకుంటావు అమ్మా బాబాయ్? చాలా బాబు నీ ఓవర్ యాక్షన్. కుట్టి క్లిప్స్ ఇవి బాగున్నాయి కదా వీళ్ళు. హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. మైండ్ ఇవి కూడా చిట్టి క్లిప్స్ అన్నమాట. ఇలా ఏంటి అమ్మా?
ఇది 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 బ్లూ ఇది 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 బ్లూ ఇది ఎల్లో. హలో ఇలా చూడు, ఈ హెయిర్ బ్యాండ్స్ ఇలా మొత్తం ముడిలా వస్తుంది కదా, భలే ఉంటుంది ఇది. అండ్ ఇదొకటి, ఇవి ఇలా వచ్చి మొత్తం హెడ్కి సూపర్ ఉంటాయి. దాన్ని కదా ఒకటి పెట్టుకొని చూపిస్తావా? ఇది ఈ కలర్ కూడా బాగుంది కదా. సో మీరు అవి చూస్తే క్వాలిటీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అంటే పిల్లలకి ఏమి వీటి వల్ల ఇబ్బంది ఉండదు అనమాట. అంటే పెయిన్ రావడం అలా ఎక్కువసేపు ఉన్నా కూడా ఏం కాదు. సో ఇందులో మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి. సో ఇవి కొన్ని, ఇవి ఇది కూడా హెడ్ బ్యాండే, వైట్ కలర్. ఇది కూడా హెడ్ బ్యాండే, సాక్స్ లాగా అనమాట. అంటే లెగ్గింగ్ ప్లస్ సాక్స్ లా ఉంటాయి ఇవి. ఏమైనా డ్రెస్సెస్లో వేసినప్పుడు మోడర్న్గా అలా బాగుంటుందని చెప్పి వైట్ కలర్ ఒకటి. అండ్ ఇవి కూడా, ఇవి చూసారా, దీనికి ఒక డిజైన్ కూడా వచ్చింది ఇట్లా. హ్యాండ్స్ వేసేసుకుంటుంది అది అప్పుడే. ఏవో చలికాలం అలా ఉంటే కొంచెం వాళ్ళకి వెచ్చగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇది తెచ్చాను. అది చూడండి వేసేసుకుంటున్నాను, చూపించదాన్ని. అండ్ ఇది ఒకటి, ఇది వేసుకో, జిమ్కి వెళ్ళి అలసిపోయినట్టు తుడుచుకో. అండ్ ఇది కూడా ఇంకొక బెల్ట్ అనమాట. అంటే నేను 2 తెప్పించాను, వైట్ ఒకటి బ్లాక్ ఒకటి, ఇవి కామన్ కలర్స్ అండ్ అన్నిటి మీదకి వస్తాయని చెప్పి 2 పెట్టుకున్నా. వా ధన్విగాడు స్విమ్మింగ్ క్యాప్ వచ్చింది కదా, స్విమ్మింగ్ డ్రెస్ కూడా పెట్టాను ఒకటి. నేను ఈ డ్రెస్సెస్ అన్ని మీకు విడిగా ఫొటోస్ పెడతానంటే ఎలా ఉంటాయో తెలుస్తుంది. సో ఇది స్విమ్మింగ్ డ్రెస్ అనమాట, ఇది మ్యాప్రాన్. సో ధన్విగాడు ఎప్పుడైనా కిచెన్లోకి వచ్చి ఏమైనా కష్టపడితే దాని డ్రెస్సులు పాడవకుండా అని చెప్పి తెప్పించాను ఇది. సో ఇట్లా ఒక క్యాప్ వచ్చి జర్కిన్, ఎందుకంటే దానికి మొన్న ఒక జర్కిన్ వేస్తే అది ఎంత ఫోర్స్ కొట్టిందో అసలు. ఆ జర్కిన్ వేసుకొని తిరుగుతూనే ఉంది. బాగుంది కదా, సాఫ్ట్గా ఉంది క్వాలిటీ. పిల్లలకి అనేటప్పటికి కొంచెం క్లాత్ మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎస్, అండ్ కరెక్ట్గా వేసానా? క్యాప్ ఉంది, క్యాప్ పెట్టుకో. ఇగో జర్కిన్ కొంటే ఇట్లా చేస్తుంది, వర్షం పడితే బయటకు వెళ్తుందంట. ఇగో చాలు చల్లగా ఉన్నాయి ఇక్కడ తల్లి. ఇది ఇంకొక జర్కిన్ అనమాట. సో జీన్స్ మీద అదే ఏమైనా స్లీవ్లెస్ టాప్స్ అవి వేసినా కూడా కొంచెం బాగుంటుందని చెప్పి ఇలా. ఎస్, చందమామ గడు వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేను గబగబా చూపించేస్తాను మీకు, లేదంటే ఇవన్నీ వేసుకొని చూపిస్తా అంటది అది. సో ఇది డ్రెస్, దీని లోపల ఈ కోట్ వస్తుంది అనమాట. కోట్ వచ్చి హ్యాండ్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ దీనికి ఒక బెల్ట్. సో నేను చెప్పాను కదా ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు నేను పక్కనే ఫొటోస్ చూపిస్తాను ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు బయట నుంచి తెప్పిస్తానంటే చాలా స్టైలిష్గా ఉంటాయి. అండ్ ఇలా 2, 3 ఉంటాయి అనమాట. సో అది కొంచెం ముద్దుగా అనిపిస్తుంది. ఇది కూడా అంతే, దీని లోపల వస్తుంది ఇలా కోట్, హ్యాండ్స్ అవి ఇలా వచ్చి ఇందులోంచి ఈ బెల్ట్ వస్తుంది. దీనికి కూడా ఇది ఇలా షర్ట్ వస్తుంది. అండ్ షర్ట్తో పాటు దీనిపైన ఇది ఇలా వస్తుంది. సో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా పొడుగ్గా ఉంటాయి, ఎందుకంటే మన పిల్లలకి మోకాల కిందకు వస్తాయి. అంటే మనం 3/4 జీన్స్ వేస్తాం కదా, సో ఆ లెంత్ వస్తాయి కాబట్టి ఇవి పొడుగ్గా ఉంటాయి. అండ్ దీనికి కూడా ఇలా ఒక జాకెట్ వస్తుంది పైనుంచి. చెప్పాను కదా నేను కొంచెం పెద్ద సైజ్ పెడతాను, ఎందుకంటే మా రిలేటివ్స్కి చేరి వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చే వరకు 3 months అలా టైం పట్టేస్తుంది. అందుకే కొంచెం పెద్ద సైజ్ పెడతాను. అంటే కరెక్ట్ సైజెస్ మనకి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి అందుకే ఇది కొంచెం పొడుగైంది. ఇది ప్యాంట్ అండ్ దీనికి టాప్ ఇలా వస్తుంది. ఇది నెక్ దగ్గర ఇలా వస్తుంది అన్నమాట. నీ కూతురు గురించి చేసే ఇంత ఏమంటారు R&Dలో ఇండియాస్ బెస్ట్ డిజైనర్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అదే నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను, బట్ ఇంట్రోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి మోడర్న్గా ఉండే కాస్ట్యూమ్స్ మనకు కొంచెం తక్కువగా దొరుకుతాయి ఇక్కడ. సో అందుకే నేను బయట వేరే కంట్రీస్ నుంచి తెప్పిస్తాను. అండ్ దాంతోపాటు ధన్విగాడు వేసుకునే స్పెట్స్ కానివ్వండి, లేకపోతే షూస్ కానివ్వండి, దాని హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే ఆ పిల్లల సైజ్కి అనేది కొన్ని కంట్రీస్లో తయారు చేస్తారు. దానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ టైం కూడా టేకింగ్ అనమాట. మన వరకు వచ్చేటప్పటికి ఆ ఎక్స్పెన్సివ్తో పాటు మళ్ళీ కొరియర్ ఫీ పడుతుంది, మళ్ళీ కస్టమ్స్ పడుతుంది, ఇదంతా చాలా ఎక్కువ అయిపోతుంది. బట్ ఇవేమీ లేకుండా ఇవన్నీ నేను చందమామ గడు డ్రెస్సెస్ లాగా ఇక్కడ లాంచ్ చేయాలనుకున్నాను. బట్ ఇంత ఎక్స్పెన్సివ్లో అవి ఇంకా యాక్చువల్లీ ఏంటంటే పిల్లల బట్టలు అనేది చాలా తక్కువ రేట్ ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చాలా తొందరగా పెద్దగా అయిపోతారు అండ్ ఇమీడియట్గా మనం చాలా డ్రెస్సెస్ కొంటాం. అంత ఎక్కువ కాస్ట్ అయితే అందరం బేర్ చేయలేం కాబట్టి నేను తక్కువలో ఇవ్వాలి. బట్ ఇలాంటివన్నీ వచ్చేసరికి నాకు కూడా చాలా ఎక్కువ రేట్ పడుతుంది. అలా కాదు, సో నేనే చందమామ గడి పేరు మీద ఒక క్లాతింగ్ బ్రాండింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సో అదే ప్రాసెస్లో ఉంది. మొన్నటి వరకు కోవిడ్ కాబట్టి కొంచెం డిలే అయింది, బట్ ఖచ్చితంగా లాంచ్ చేస్తా. తక్కువకి గుడ్ క్వాలిటీ అండ్ సూపర్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ నేను లాంచ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా. వెరీ సూన్, తిట్టుకోకండి, వచ్చేస్తుంది లోపల. ఇదేంటంటే ఇది నెక్ వస్తుంది
ఇవి ఇట్లా హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇది ఎందుకు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రెస్ చూపిస్తాను. అక్షయ పాత్ర తీస్తున్నావు బట్టలు. అదే కదా, ఇలా వేస్తాం కదా పిల్లలకి. యాక్చువల్గా సమ్మర్లో అలా ఉన్నప్పుడు ఓకే, బట్ దానివి ఏంటంటే బయటకు వెళ్ళినా కొంచెం చల్లగా ఉన్న హ్యాండ్స్కి అదంతా మనకి చలేస్తూ ఉంటుంది. అందుకే ఇది ఇలా నెక్కి వచ్చి ఇవి హ్యాండ్స్కి వస్తాయి అన్నమాట ఇలా. అండ్ దానివికి సింగిల్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఇది కూడా వన్ సైడ్ హ్యాండ్ వచ్చి, సో కావాలంటే దీని మీద జర్కిన్ వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. సో మీరు చూస్తే అర్థమవుతుంది. నేను ఎప్పుడూ ఏంటంటే దాని గడికి మామూలు డ్రెస్సెస్ లాగా వేయను, ఒక 2 పీస్ 3 పీస్ అని ఉండాలి. సో ఇది ఇలా, దీనిపైన ఇది కోట్ అండ్ క్యాప్. చాలా మేడం చాలా సార్, ఇంకా చాలా ఉన్నాయి. మామూలుగా మనకి జర్కిన్స్ అనేది కామనే, బట్ ఇలాంటి జర్కిన్స్ అయితే కొంచెం బాగా అనిపిస్తాయి అనమాట. సో అందుకే ఇది కూడా హాఫ్ జర్కిన్ లాగా. ఇన్ని బట్టలు నాకు ఎప్పుడైనా కొన్నావా? కొన్నాను, గుర్తులేదా నీకు? ఇన్ని కంట్రీస్ నుంచి ఏదో అమీర్పేట అలా కొనలేదు నేను, నీకు అన్ని మంచి బ్రాండ్సే కొన్నాను. బట్ ఏంటంటే వీళ్ళకి ఇన్ని మోడల్ అవి వేస్తుంది కాబట్టి, ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత ఇన్ని మోడర్న్ డ్రెస్సులు నేను అసలు వేయను దాన్ని గడికి. సో మీరు చూస్తారు కదా, పండగలకి దాన్ని సంప్రదాయంగా రెడీ చేస్తాను, దాన్ని నార్మల్ టైంలో నార్మల్ బట్టలు వేస్తాను. చిన్నపిల్ల కాబట్టి అంత స్టైలిష్గా రెడీ చేస్తా, పెద్దయ్యాక అంత సీన్ లేదు. ఇన్ని కంట్రీస్ నుంచి బట్టలు తెప్పిస్తాను దానికి. సో ఇది కూడా మనకి ఫుల్ షర్ట్లో వస్తుంది. కాకపోతే లోపల ఏంటంటే మనం ఇక్కడ నెక్ వరకు వచ్చే టీ షర్ట్ జీన్స్ వేసి వదిలేస్తాం అనమాట. సో ఇది ఇలా వేసుకోవచ్చు, లేకపోతే ఇంతకుముందు చూసిన జర్కిన్స్ వేసుకోవచ్చు, నెక్ వేసుకోవచ్చు. యాక్చువల్గా దీనిపైన మాత్రం ఇలా షర్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఇంకా నాకు వేరే ప్యాక్స్ రావాల్సిందే. ఒక ప్యాక్ అయితే దాన్ని కూడా ఓపెన్ చేసేసాడు, సో అందుకే అవి చూపించట్లేదు మీకు. కాకపోతే దానికి హెయిర్ యాక్సెసరీస్ కొన్ని తెప్పించాను, అవి చూపిస్తాను. సో ఇది షార్ట్ అండ్ దీనికి ఇది టాప్ అనమాట. దీనికి ఒక షోల్డరే ఉంటుంది, ఒక షోల్డర్ ఫుల్ ఉంటుంది. ఇది షార్ట్, ఇది లోపల, దీనిపైన ఒక కోట్. ఇది కూడా పెద్దగా ఉంది, సరే ఓకే. ఇది సింపుల్గా ఒక కుర్తి టాప్. మర్చిపోయా మీకు, ఇది కూడా ఆర్డర్ పెట్టాం. ఇది దాన్నిగడికి స్నానం చేసిన తర్వాత అమ్మగారు వేసుకోవడానికి ఒక కోట్ అండ్ ఇది టవల్. అక్కడ నుంచి తెప్పించాలా? అలా అని కాదు, అక్కడ ఏంటంటే ఈ కాస్ట్ ఆ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. అంటే ఇలాంటి మోడల్స్ చాలా కష్టం దొరికేదానికి. బుక్ చేసావు? ఎన్ని బుక్ చేసావు కూడా తెలియదా? అన్ని బుక్ చేసావా? అంటే అలా నిద్రపోయే ముందు నాకు అలవాటు ఉంది. ఫోన్ చూసి పడుకుంటారు కదా, నేను ఆర్డర్ పెట్టి పడుకుంటా. వదిన వాళ్ళకి ఇచ్చేసి ఇవి నా ఆర్డర్, ఇవి నా ఆర్డర్లు పెట్టచ్చుగా. అండ్ దీని టాప్, కానీ ఇది వేస్తే బాగుంటుంది. అంటే నేను చూసినప్పుడు చాలా బాగుంది, దానికి గ్రే కలర్ బాగుంటుంది. ఈ డ్రెస్ చూడగానే నాకు మహేష్ బాబు గారిది ఇది ఒక సినిమా ఉంటుంది, స్పైడర్లో ఒక సాంగ్లో ఆయన ఇలాగే వేసుకుంటారు, సగం ఒక కలర్ సగం ఒక కలర్. అందుకే ఇది తీసుకున్నాను. ఇది ఫ్రాకే, బట్ ఇదొక కలర్ ఇదొక కలర్. దీనికి ఒక బెల్ట్ వస్తుంది. దానికి ఇలాంటి బుజ్జి బుజ్జి టాప్స్ భలే ఉంటాయి. ఇది వేసి జీన్స్ వేసి ఒక జర్కిన్ వేస్తే సూపర్ ఉంటుంది. సో అలాంటిది ఇంకొక టాప్. ఒక జీన్స్ బుక్ చేశా, టోన్ జీన్స్, కానీ ఇది కూడా పెద్దగా అయిపోయింది. సో ఇదిగో కుదురు కాబట్టి ఏమనలేకపోతున్నా, కానీ అది అలాగే ఉంటుంది. కలర్ కూడా సేమ్ వచ్చిందిలే, కలర్ఫుల్గా కన్ను కొడుతుంది. అబ్బా ఇదైతే ఎంత వెరైటీగా ఉందో. ఇదైతే ఖచ్చితంగా మీరు ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎలా అని. సో ఇది ఇలా, ఇదేమో మనకి ఇక్కడ ఇది ఇలా వస్తుంది అండ్ దీనికి హ్యాండ్స్ కూడా వస్తాయి చూడు. సో ఇది హ్యాండ్, ఇక్కడ ఏంటంటే ఇలా వస్తుంది అనమాట. ఒక ఫింగర్ ఇలా వచ్చి మిగిలిన 4 ఫింగర్స్ ఇలా వస్తుంది. దీన్ని దాని సైజ్ సరిపోద్దాక అయితే ఒక ఫింగర్ పట్టింది. హ్యాండ్స్, ఇది ఒక షార్ట్, ఇది టాప్, ఇదొకటి ఇలా ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఓకే, సో అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో చెప్పాను కదా దానికి ఒక హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా అక్కడి నుంచి తెప్పించాను. సో అది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ఏంటంటే మన హెయిర్కి సంబంధించిన మిషన్ అనమాట. సో ఇందులో ఇవన్నీ మనకి ఏది కావాలంటే అది స్టైలింగ్గా పెట్టుకొని, సో మన పిల్లల హెయిర్ని కనుక ఇందులో పెట్టి ఇలా అంటే, సో హెయిర్ అంతా మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇవి కలర్స్గా వస్తుంది. సో ఇది ఇంకా నేను అంటే ఓపెన్ చేయలేదు. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చందమామ గారి మీద ప్రయోగం చేస్తాను, చేసి మీకు అది కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో అని. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే అది కొంచెం దాన్ని స్టైలిష్గా రెడీ చేసినప్పుడు కానీ ఫోటోషూట్స్ అప్పుడు కానీ బాగుంటుందని చెప్పి దీన్ని తెచ్చాను. అసలు ఇది ఎలా పెట్టాలో ఏంటో దీని మీద ఒక డెమో చేయాలి ఇప్పుడు గుడ్డమ్మ ఫ్రీ అయిన తర్వాత. కానీ దాని మీద ఓపెన్ చేస్తే ఇవన్నీ ఎక్కడ పీక్ పాకం పెడుతుందని భయం వేస్తుంది. దానికోసం ఏం చేసుకుంటాను ఇవన్నీ. ఏం చేసుకుంటావు? ఇవన్నీ ఏం చేసుకుంటావు తల్లి?
అదే ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఒక ప్లాన్ వచ్చింది. బట్ దీనిలో ఒక విషయం ఏంటంటే అది ఇప్పటికి కాదు, ఇంకో 2 ఏళ్ళకి సరిపోయే కూడా ఉన్నాయి కాబట్టి యాక్సెప్టబుల్. ఎస్, యాక్చువల్లీ నేనే అనుకుంటున్నా ఈ డ్రెస్సెస్ అన్నీ ఏం చేయాలి. ఇవైతే పర్వాలేదు, అది వాడుతుంది. బట్ కొన్ని డ్రెస్సెస్ ఓన్లీ ఫోటోషూట్ కోసమే వేస్తున్నాము. సో అవి రెంట్ పర్పస్ ఇవ్వాలా లేకపోతే ప్రీ లౌడ్ లాగా పెట్టి అమ్మేయాలా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. దాని గురించి మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. సో ఇవి దాన్వి గడికి నేను బయట కంట్రీస్ నుంచి తెప్పించే థింగ్స్ అనమాట. సో ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను కూడా ఇంత స్టైలిష్ బట్టలు చాలా తక్కువ కాస్ట్కే చందమామ గారి పేరుతో లాంచ్ చేయాలనుకుంటున్నాను. సో అది కూడా హోప్ఫుల్లీ తొందరలోనే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఇవాళ ఇట్లు మీ అంజలిపవన్. సో మా వీడియోలన్నీ మీ వరకు రావాలంటే మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వచ్చేస్తాయి. లేదంటే చందమామ గారు చెప్పినట్టు దెబ్బలు పడతాయి. అది చెప్తే బాగుంటుంది, నేను చెప్తే నాకు దెబ్బలు పడతాయి కదా. సో మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ బై బాయ్. డెకరేషన్ తక్కువ, 8 బుగ్గలు నా పిల్లలు.